దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేరికొచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు, దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, అన్నిటికంటే విలువైంది, ఘనమైంది ఏదైనా ప్రేమ ఉందంటే అది తండ్రి ప్రేమ. ఎవరికి చెప్పండి, తండ్రి ప్రేమ. వాస్తవానికి భూమి మీద ఆ తండ్రి ప్రేమని, శరీర సంబంధమైన తండ్రి ప్రేమను కోల్పోయాను. నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే చిన్నప్పుడు నాకు అప్పుడు ఇంచుమించుగా 4 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు ఉంటేమో, ఆ ప్రేమను నొచ్చుకోలేదని చెప్పి చాలా బాధ అనిపించింది. అదే ఈరోజు మా నాన్న కేక్ కట్ చేసామని అనిపిస్తుంది. అయినప్పటికీ సరే నేను దేవుని మహాకృపలో మా తండ్రి ఉంటే నేను ఎలా ఉండనో తెలియదు, కానీ తండ్రి లేని లోటును, తండ్రి లేనటువంటి అది ఎవరు పోర్చలేరు. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, కీర్తన గ్రంథం 146 కీర్తనలో 9వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంది. ఇంకా ఆయన తండ్రి లేని వారిని, ఎదవరాండ్లను ఆదరించే దేవుడు. నిజంగా ఈ మాట, ఈ వాక్యం నా జీవితంలో ప్రభు నెరవేర్చారు. తండ్రి నిజంగా నెరవేర్చాడు. నేను దేవునికి ఇష్టానుసారంగా జీవించకపోయినా తండ్రి ప్రేమ తెలియక గద్దించేవాళ్ళు, శిక్షించేవాళ్ళు లేక, అర్థమైందా? తల్లి ఏమనలేదుగా, తండ్రి ఉంటేనే ఒక బిడ్డల్ని శిక్షిస్తారు. బైబిల్ సామెతల గ్రంథం 13వ అధ్యాయంలో తండ్రి శిక్షించిన కుమారులు ఏమవుతారంట? జ్ఞానం గల వారు అవుతారు. కానీ తండ్రి లేక జ్ఞానం లేని వాడిగా తిరుగుతున్నప్పుడు నన్ను సృష్టించిన సృష్టికర్త యొక్క బాధ్యతను తీసుకొని ఇలా వదిలేస్తే కుదరదని ఆయన నన్ను తన సేవకు పిలుచుకున్నాడు. ప్రైజరా, స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎందుకంటే తండ్రి ప్రేమ లేని వారికి ఎవరి ప్రేమ? ఇక తండ్రి ప్రేమను పంచగలిగిన వాళ్ళు అన్నదమ్ములుగా ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, బాబాయిలు ఉండొచ్చు, లేదంటే పెదనాన్నలు అందరూ ఉండొచ్చు, కానీ ఆ ప్రేమను ఎవరు పంచుకోలేరు. ఆ ప్రేమ ఎక్కడ దొరకదు. ఇంకా ఆ ప్రేమ దొరికే ప్లేస్ ఏదైనా ఉందంటే అది ఒకటి, అది యేసయ్య దగ్గర మాత్రమే. ఆ తండ్రి దగ్గర మాత్రమే మనకు ఆ ప్రేమ కనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా ఒకసారి హల్లు చేద్దామా? అయితే మనం ఇప్పుడు చూసాం బైబిల్లో ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 4వ వచనంలో, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, 2వ వచనం చదవండి. మీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుడు, అప్పుడు నీ భూమి మీద దీర్ఘాయుష్వంతుడు అవుతావు అన్నాడు. అంటే మనము తండ్రిని ఏం చేయాలంట? చెప్పండి. తండ్రి అలాంటి వాడైనా కొట్టకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తండ్రి ఎలాంటి వాడైనా తిట్టకూడదు. పిల్లలుగా ఉన్నటువంటి వారు, ఆడపిల్లలు కావచ్చు, మగ పిల్లలు కావచ్చు, అది మరలా తిరిగి తీసుకోలేనంత లోటు, మరలా తిరిగి తీసుకోలేదు. తండ్రిని పొరపాటును చేసుకోకూడదు. ఎందుకంటే ఆయన నీకు ఆస్తి ఇవ్వకపోవచ్చు, ఎండి బంగారం ఇవ్వకపోవచ్చు, బంగారం డబ్బులు ఇవ్వకపోవచ్చు. కొంతమంది పిల్లలు ఈ రోజుల్లో అదే మ్యాథ్స్ అన్నప్పుడు చదువుతుంటారు, బడి తెగించిన పిల్లలు అంటారు. వాళ్ళు తల్లిదండ్రుల మీద ఏమవుతారు? రివర్స్ అవుతారు. తల్లిదండ్రులకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు జ్ఞానవంతుడివే, జ్ఞానం కలిగిన దానివే కనుక నిన్ను కన్నందుకే వాళ్ళని నువ్వు గౌరవించాలి. నీకు జన్మనిచ్చినందుకు ఇంకేమి వాళ్ళు నీకు జన్మనిచ్చారుగా, చాలా